గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఏఐ ఫౌండేషన్ అండ్ నెక్స్ట్ ఎకోసిస్టమ్ ఏదైతే చెప్తానో, అది కంప్లీట్‌గా అసలు ఏఐని మనం నిజంగానే జస్ట్ ఈ ఫ్యూ ఇయర్స్ నుంచి లైక్ 1 ఆర్ 2 ఇయర్స్ నుంచే యూజ్ చేస్తున్నామా? లేదా ముందు నుంచే యూజ్ చేస్తున్నామా? అసలు ఏఐ ఎలా వర్క్ అవుతుంది? అసలు ఏఐ అంటే ఏంటి? నిజంగా మనం ఏఐ యూజ్ చేస్తున్నామా? మనం నేర్చుకోవాలా? లేకపోతే ఏఐ అంటే ఐ మీన్ ఏదైతే ఏఐ అప్లికేషన్స్ కానీ ఇవన్నీ ఉన్నాయో, టూల్స్ ఉన్నాయో, ఇవన్నీ మనం యూజ్ చేస్తున్నామా? ఇప్పటివరకు మనం యూజ్ చేసి ఉన్నామా లేదా? మన డైలీ లైఫ్‌లో యూజ్ చేయడం వల్ల ఏమైనా బెనిఫిట్ ఉందా లేదా? లేదా మనం ఫ్యూచర్‌లో దీనివల్ల ఏమైనా ఎఫెక్ట్ అవుతామా? యాస్ ఎ ఫ్రీలాన్సర్‌గా, యాస్ ఎ ఎఫిలియేట్ మార్కెటర్‌గా లేదా దాన్ని యూజ్ చేసుకోవడం వల్ల మనకేమైనా బెనిఫిట్ ఉంటుందా? ఇలాంటి ఎవ్రీ సింగిల్ పాయింట్ అనేది నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నా నోట్స్‌ని నేను మీకు పీపీటీగా ప్రిపేర్ చేసి ఇస్తున్నాననమాట. ఎక్కడైనా ఏమైనా మిస్టేక్ ఉంటే నాకు రికార్డింగ్ చూసిన తర్వాతైనా నాకు గెట్ బ్యాక్ అవ్వండి. లేదా నాకు కమెంట్స్‌లో ఏదైతే మీరు రెస్పాండ్ అవుతారో ఆ కమెంట్స్‌లో అయినా సరే నాకు అక్కడ మెన్షన్ చేయండి. సో దట్ మీకు ఐ మీన్ ఏదైనా మిస్టేక్ ఉంటే నేను అది క్లియర్ చేసుకుంటాను. నెక్స్ట్ కమింగ్ సెషన్స్‌లో ఆ మిస్టేక్‌ని రెక్టిఫై చేయడానికి నేను ఐ మీన్ ట్రై చేస్తాను. ఓకేనా? సో, నేను రికార్డింగ్ స్టార్ట్ చేస్తున్నాను అండ్ స్క్రీన్ షేర్ చేస్తున్నాను. మీకు ఏ డౌట్ ఉన్నా సరే యూ కెన్ షేర్ ఆస్క్ మీ. అవుతుందండి. అవుతుంది. ఓకే. చాట్‌లో అయినా రెస్పాండ్ అవ్వండి. ఎవరైనా బ్యాక్‌గ్రౌండ్‌లో మ్యూజిక్ ఐ మీన్ నాయిస్ ఏమి రాకపోతే యూ కెన్ అన్‌మ్యూట్ అండ్ టాక్. ఓకేనా? ఫైనల్లీ. సో, ఏఐ ఫౌండేషన్ ఆఫ్ ద ఏఐ ఎకోసిస్టమ్. నేను చెప్పేది కంప్లీట్‌గా గుర్తుపెట్టుకోండి. ప్రతి పిన్ పాయింట్‌గా కూడా మనం తెలుసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అసలు ఏఐ అంటే ఏంటి? దాన్ని ఎలా మనం యూజ్ చేస్తున్నాము? ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్‌గా నేను చెప్తాను. క్లియర్‌గా వినండి. ఓకేనా? మీకు ఏ డౌట్ ఉన్నా సరే నన్ను అడగండి. నేను మీకు క్లియర్ చేస్తాను. గివ్ మీ సెకండ్. పేజ్ చేంజ్ అవ్వలేదు గదా! ఇప్పుడు చేంజ్ అయిందా? చేంజ్ అయిందండి. ఓకే. ఓకే. థాంక్ యూ. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంట్రో అనేది చెప్తున్నాను. ఐ మీన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మన మైండ్ సెట్‌కి లేదా ఏఐకి మనకి ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా? లేదా మన డైలీ లైఫ్‌లో అసలు ఏఐ ఇప్పటి వరకు యూజ్ చేసి ఉన్నామా లేదా? అసలు ఫ్యూచర్‌లో ఎలా ఉంటుంది? ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్‌గా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ప్రాపర్‌గా వినండి. నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. రికార్డింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాను 24 అవర్స్ టు 48 అవర్స్ లోపు. సో, ఆ రికార్డింగ్ చూసి ఒకటికి 2 సార్లు చూడడం వల్ల ఏంటి అంటే మీకు కంప్లీట్ డేటా అండ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇంక్లూడ్ అవుతుంది. సో దట్ మీరు యాస్ ఎ ఫ్రీలాన్సర్‌గా, యాస్ ఎ ఎఫిలియేట్ మార్కెటర్‌గా గూడా మీరు ఏఐని యూజ్ చేసుకోవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుందనమాట. ఓకేనా? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి ఏఐ రావడం వల్ల జాబ్స్ పోతాయి అనేది ఒక మిత్. అంటే అదొక అపోహ మాత్రమే. ఏఐ రావడం వల్ల ఎక్కడో జాబ్స్ పోతున్నాయంటే అది మనం నేర్చుకోకపోవడం వల్ల. మనం చేస్తున్న జాబ్స్ కానీ, మనం ఏదైతే వర్క్స్ చేస్తున్నామో ఆ డైలీ లైఫ్‌లో మనం ఏఐని యూజ్ చేసుకోవడం ఆ నాలెడ్జ్ లేకపోవడం వల్ల మనకేదైనా ఎఫెక్ట్ అవుతుంది. బట్ ఏఐని కానీ మనం యూజ్ చేసుకొని మన డైలీ లైఫ్‌లో దాన్ని ఇంక్లూడ్ చేసుకుంటే, మనం ఏదైతే వర్క్ పరంగా డెవలప్ అవ్వాలి అని అనుకుంటున్నామో అది ఇంకొంచెం లైక్ ఒక 30% ఆర్ 50% ఎక్స్‌ట్రాగా రిజల్ట్ అనేది మనం తీయడానికి స్కోప్ ఉంటుందనమాట. ఏఐ ఈస్ యూజ్డ్ ఇన్ మొబైల్ ఫోన్స్. మనకి తెలియకుండానే మన మొబైల్ ఫోన్స్‌లో యాప్స్, వెబ్‌సైట్స్, సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్, ఆన్‌లైన్ షాపింగ్, నావిగేషన్ సిస్టమ్స్, ఈవెన్ ఇన్ డైలీ కమ్యూనికేషన్. మన డైలీ లైఫ్‌లో ఏఐననేది మనం యూజ్ చేస్తూనే ఉన్నాము. అది నిజమా? కాదా? అనేది మీకే తెలుస్తుంది ఈ క్లాస్ ఎండింగ్‌లో. ఓకేనా? సో, హ్యూమన్ ఎబిలిటీస్ సచ్ యాస్ లైక్ లెర్నింగ్ కానీ, థింకింగ్ కానీ, అనలైజింగ్ డేటా, రికగ్నైజింగ్ అండ్ ప్యాటర్న్స్ అండ్ మేకింగ్ ప్రిడిక్షన్స్. ఏఐ అనేది ఎప్పుడు కూడా ఒక హ్యూమన్ ఎబిలిటీస్. మనలాగా అది కూడా చదువుతుంది, గుర్తుపెట్టుకుంటుంది. పాస్ట్ డేటా మన ప్రీవియస్ డేటాని గుర్తుపెట్టుకొని దాన్ని కంప్లీట్‌గా అర్థం చేసుకొని, దాన్ని రికగ్నైజ్ చేసి మనకి కంప్లీట్ ప్యాటర్న్స్ ఏం జరుగుతున్నాయి, వీళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ అవుట్‌కమ్ అనేది ఇవ్వాలి అనేది కంప్లీట్‌గా అది ప్రెడిక్ట్ చేసి మనకి డేటా అనేది ఇస్తుందనమాట. అది ఎలా జరుగుతుంది ఏంటి అనేది మనం చూద్దాం. వాట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? ఏఐ. ఎబిలిటీ ఆఫ్ మిషన్స్ ఆర్ సాఫ్ట్‌వేర్ టు థింక్, లెర్న్ అండ్ రెస్పాండ్ ఇన్ ఎ స్మార్ట్ వే యూజింగ్ డేటా. ఇప్పుడు ఏదైతే మీకు క్లియర్‌గా ఒక సమ్మరీ పరంగా చెప్పానో దాన్ని ఎవ్రీ సింగిల్ పాయింట్‌గా నేను మీకు ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. అండర్‌స్టాండింగ్ ఇన్ఫర్మేషన్, లెర్నింగ్ ఫ్రమ్ డేటా, మేకింగ్ ప్రిడిక్షన్స్, రికగ్నైజింగ్ స్పీచ్ అండ్ ఇమేజెస్, గివింగ్ సజెషన్స్ అండ్ రికమెండేషన్స్, సాల్వింగ్ ప్రాబ్లమ్స్ క్విక్‌లీ. ఏఐ అనేది కొన్ని టాస్క్‌ని ఇంక్లూడ్ చేసుకొని మనకి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తూ ఉంటుందన్నమాట. సో, నేను ఫాస్ట్‌గా వెళ్ళట్లేదు కదా! అర్థమవుతుంది గదా! ఎనీవన్? ఫాస్ట్‌గా వెళ్ళట్లేదు అర్థమవుతుంది కదా! మ్యామ్. మ్యామ్. ఓకే. ఓకే. ఫైన్.
మన రియల్ లైఫ్‌లో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. మనకి తెలియకుండానే మనం ఏఐ అనేది చాలా రోజుల నుంచి, చాలా ఇయర్స్ నుంచి మనం యూజ్ చేస్తున్నాం. బట్ అది మనకి ఏఐ అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే, దానికోసం ఒక బూమింగ్ లాగా ట్రెండింగ్ అనేది జరగడం వల్ల ఏఐ, చాట్‌జీపీటీ, ఏఐ ఇలాగ ఇవన్నీ కూడా బాగా బూమ్ అవ్వడం వల్ల దానికోసం ఒక ఇంపాక్ట్ అనేది పడింది తప్ప, మనకి తెలియకుండానే మన డైలీ లైఫ్‌లో చాలా వరకు మనం ఏఐని యూజ్ చేసే ఉన్నాము. అవి ఏంటి అనేది నేను ఇక్కడి నుంచి చెప్తాను క్లియర్‌గా చూడండి. డైలీ లైఫ్‌లో ప్రతి ఒక్క పర్సన్ కూడా అది ఎడ్యుకేటెడ్ అయినా, నాన్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అయినా పక్కన పెడితే, ప్రతి ఒక్కరి లైఫ్‌లో కూడా ఏఐని అనేది యూజ్ చేస్తున్నారు. వాళ్ళకి ఆ ఏఐకి సంబంధించిన నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా సరే, మనకి తెలియకుండానే డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా ఏఐని అనేది మనం యూజ్ చేస్తున్నామనమాట. గూగుల్ సెర్చ్ కానీ, నెట్‌ఫ్లిక్స్ రికమెండేషన్స్ కానీ, చాట్‌జీపీటీ, యూట్యూబ్ రికమెండేషన్స్ కానీ, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఫీడ్, గూగుల్ మ్యాప్స్, వాయిస్ అసిస్టెంట్స్ లైక్ హే సిరి, గూగుల్ అసిస్టెంట్ లైక్ ఇప్పుడు ఐఫోన్ మొబైల్స్‌లో ఏంటి అంటే ఏ సిరి అంటే అదొక అసిస్టెంట్ అనమాట. దానికి మనం చెప్పగానే వీళ్ళకి కాల్ చేయమని చెప్పడం కానీ, లేదా యూట్యూబ్ ఓపెన్ చేయమని చెప్పడం కానీ, అలా మనకి నచ్చింది మనం ఆటోమేటిక్‌గా ఏఐ అనేది ఇవన్నీ కూడా మన రియల్ లైఫ్‌లో ఇంక్లూడ్ అయ్యి ఉందనమాట. ఒకసారి ఎలా ఇంక్లూడ్ అయిందనేది చూద్దాం. ఇప్పుడు మీరు గూగుల్‌లో సెర్చ్ చేయగానే మీకు కొన్ని ఆప్షన్స్ అనేది ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. బట్ దానికి సంబంధించి మీరు ఏం అడుగుతున్నారో అనేది ఆటోమేటిక్‌గా కొన్ని లింక్స్ అనేది మీరు టైప్ చేయకముందే కొంచెం కింద అనేది ఆటోమేటిక్‌గా చూపిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఎలా అంటే బెస్ట్ షాంపూ ఫర్ అని కొట్టేసరికి అక్కడ ఎయిర్ ఫాలా, డాండ్రఫా అలానే ఆటోమేటిక్‌గా కొన్ని మీకు రికమెండేషన్స్ చూపిస్తూ ఉంటాయన్నమాట. ఈవెన్ నెట్‌ఫ్లిక్స్ కానీ, హాట్‌స్టార్ కానీ, యూట్యూబ్ కానీ ఇలాంటి అప్లికేషన్స్‌లో కూడా మనకి రికమెండేషన్స్ అంటే మన ప్రీవియస్‌గా మనం ఎలాంటివి యూజ్ చేసాం, ఎలాంటి మూవీస్ చూసున్నాము, ఎలాంటి షార్ట్ ఫిల్మ్స్ చూసున్నాము. సో, వీటినన్నిటిని అది గుర్తు పెట్టుకొని దాని పరంగా మనకవి సొల్యూషన్స్ కానీ, ఔట్‌కమ్ కానీ చూపిస్తూ ఉంటుందనమాట. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఫీడ్ ఇది ఇంతకు ముందు నేను చెప్పిన ట్రైనింగ్స్‌లో కూడా చెప్పున్నాను. ఒకసారి మీకు మీరుగానే క్లాస్‌లోనే క్రాస్ చెక్ చేసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరేదైనా ఒక ఇన్‌స్టాగ్రామ్ రీల్ కుకింగ్ కోసం చూస్తున్నారు, లేదా ఎయిర్ ఫాల్ కోసం చూస్తున్నారు, లేదా బ్యూటీషియన్స్ ఐ మీన్ బ్యూటీ టిప్స్ చూస్తున్నారు, లేదా కంటెంట్ రైటింగ్ కోసం చూస్తున్నారు, లేదా కంటెంట్ ప్రిపరేషన్ కోసం చూస్తున్నారు. ఇలా మీరు ఏమైతే చూస్తారో కంటిన్యూగా ఆ రోజు కానీ ఒక 3 డేస్, 4 డేస్ కానీ మీరక్కడ ఫీడ్ కానీ ఓపెన్ చేస్తే అదే కనిపిస్తుంది. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఎక్కువ అవే రీల్స్ వస్తూ ఉంటాయి. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? యెస్ యెస్ మేడం. అండి. చేశాం. యెస్. యెస్ యెస్. మ్యామ్. యెస్. యెస్. 100% అంటే ఇప్పుడు మనం ఒక కుకింగ్ కోసం ఏదైనా వీడియో చూసామనుకోండి, ఆ కుకింగ్‌కి సంబంధించి మాత్రమే వీడియోస్ వస్తూ ఉంటాయి. లేదా హెల్త్‌కి సంబంధించి ఏమైనా వీడియోస్ చూస్తే హెల్త్‌కి సంబంధించిన వీడియోస్ ఎక్కువ రీల్స్ రావడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అండ్ గూగుల్ మ్యాప్స్. అరే! గూగుల్ మ్యాప్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వైజాగ్ నుంచి హైదరాబాద్‌కి వెళ్ళాలన్నా, లేదా తిరుపతి వెళ్ళాలన్నా, ఇలా ఎక్కడికి వెళ్ళాలన్నా సరే మనం ఒక మ్యాప్ అంటే మనకక్కడ ఇప్పుడు మన ఊర్లో మనం తిరగడం అనేది ఈజీ. బట్ వేరే విలేజెస్ వెళ్ళినప్పుడు, లేదా వేరే స్టేట్స్ వెళ్ళినప్పుడు, కంట్రీస్ వెళ్ళినప్పుడు ఆ లొకేషన్ నేమ్ అనేది మనం గూగుల్ మ్యాప్స్‌లో ఎంటర్ చేస్తూ ఉంటాం. అది ఆటోమేటిక్‌గా మనకు తీసుకెళ్తుందంటే అక్కడ ఎవరో ఒక పర్సన్ వచ్చి మనకేం చెప్పట్లేదు. అక్కడ ఒక అల్గారిథం కానీ, ఒక సిస్టమ్ కానీ వర్క్ చేస్తుంది. దట్ ఈస్ కమ్స్ అండర్ ఏఐ. అలా అన్నమాట. ఇప్పుడు వాయిస్ అసిస్టెంట్స్ ఇప్పుడు మన మొబైల్ చాలా మంది ఏంటి ఇప్పుడు ఈవెన్ ఆండ్రాయిడ్‌లో కూడా చాలా వరకు అసిస్టెంట్స్ అనేది వచ్చేసుంటాయి. ఐ మీన్ వచ్చేసున్నాయి. లైక్ ఒకప్పుడు ఇమేజ్ గ్యాలరీ లైక్ ఫోటోస్ క్లారిటీ అనేది మాక్సిమం ఏంటంటే ఐఫోన్. ఫోటోస్‌కి కానీ, వీడియోస్ కానీ ఐఫోన్ ఉంటే చాలు చాలా బాగా వస్తుంది అనే ఒక ఐ మీన్ ఒక థీమ్ ఉండేది. లైక్ ఒక ఫార్ములా అనుకోండి లేదంటే ఒక మిత్ అనుకోండి ఏదైనా. బట్ ఇప్పుడు ఆండ్రాయిడ్‌లోనే ఐఫోన్ షేప్స్‌లో మొబైల్స్ రావడం, ఐఫోన్‌కి సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ ఏదైతే కెమెరాస్ ఉంటాయో సేమ్ కెమెరాస్ ఈవెన్ ఆండ్రాయిడ్‌లో కూడా దించేస్తున్నారు. సో, అలానే ఇప్పుడు ఆండ్రాయిడ్‌లో కూడా చాలా వరకు జెమినీ ఏఐ వర్క్ అవుతుంది. చాట్‌జీపీటీ వర్క్ అవుతుంది. ఇలా చాలా ఏఐ టూల్స్ కూడా ఆండ్రాయిడ్‌లో వర్క్ అవుతూ ఉన్నాయి. అలానే ఫ్యూచర్‌లో ఇంకొంచెం డెవలప్‌మెంట్ అనేది జరుగుతుంది. సో, అంత డెవలప్ అయ్యేంత వరకు మీరు వెయిట్ చేయకుండా ఇప్పటి నుంచే మీరు స్టార్ట్ చేస్తే ఏఐ అనేది నేర్చుకోవడం ఇంకా మంచి ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతుందన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ హౌ ఏఐ వర్క్స్. సో, ఏఐ అసలు ఎలా వర్క్ అవుతుందనేది నేనిక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశాను. ఒక్కసారి చూడండి. మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా నోట్ చేసుకోండి. డేటా కానీ, అల్గారిథమ్స్ కానీ, ప్రిడిక్షన్ అండ్ కంటిన్యూయస్ లెర్నింగ్. అంటే అసలు ఒక ఏఐ అనేది ఎలా వర్క్ చేస్తుందంటే కంప్లీట్ ఒక లార్జ్ అమౌంట్ డేటానది గుర్తుపెట్టుకొని దాన్ని మనం ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్ కానీ లేదా మనం ఇచ్చిన ఇన్‌పుట్‌ని గాని దానంతటిని అది కంప్లీట్‌గా గుర్తుపెట్టుకొని దాన్ని అనలైజ్ చేసి, ప్రాసెస్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రిడిక్షన్ చేసి మనకి అవుట్‌పుట్ అనేది ఇస్తుందన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఏఐ అనేది కంప్లీట్ డేటాను ప్రిడిక్ట్ చేస్తుంది.
ఎలాంటి డేటాని ఇచ్చినా సరే అది దాన్ని అర్థం చేసుకొని చదివి దాన్ని అనలైజ్ చేసి ప్రెడిక్ట్ చేసి కంప్లీట్‌గా మనకు ఓవర్ టైమ్ బేస్డ్ ఆన్ యూజర్ బిహేవియర్ అండ్ న్యూ డేటా. మనం ఇప్పటివరకు ఎలాంటి డేటా ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ కానీ, ఫీచర్స్ కానీ మనం మొబైల్‌లో యూజ్ చేసుంటామో ఆ మొబైల్‌కి సంబంధించి ఆ పర్సన్‌కి ప్రొఫైల్‌ని డిజైన్ చేసి మనకి అది ఔట్‌కమ్ అనేది ఇస్తుంది. ఇక్కడి వరకు క్లియరా? మే ఐ నో ఇన్ చాట్ బాక్స్ ఆల్ ఆఫ్ యూ? క్లియర్, 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 క్లియర్. ఓకే. ఓకే. ఫైన్. ఫాస్ట్‌గా వెళ్ళట్లేదు కదా! ఓకే. 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 థాంక్ యూ. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ఏఐ. అసలు ఏఐని యూజ్ చేయడం ఎందుకు? అసలు దానికొక ఇప్పుడు మన ఫీచర్స్ ఏంటి? కొంత లైక్ మనకంటూ ఒక క్రియేటివిటీ ఉంటుంది. ఒక లెర్నింగ్ మైండ్‌సెట్ ఉంటుంది. కొంతమంది ఫాస్ట్‌గా వర్క్ జేస్తారు. కొంతమంది స్లోగా వర్క్ జేస్తారు. కొంతమందికి అండర్‌స్టాండింగ్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. గుర్తుపెట్టుకునే విధానం కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. కొంతమంది కోడ్ లాంగ్వేజ్‌లో గుర్తుపెట్టుకుంటారు. కొంతమంది సమ్మరీ అంతా చదివితేనే కానీ అర్థం గాదు. సో, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ప్రకారం వాళ్ళకి నాలెడ్జ్ అనేది ఉంటుంది. అలానే ఏఐ అనేది అసలు దాన్ని యూజ్ చేయడం వల్ల దానికంటే ఒక కొన్ని ఫీచర్స్ వల్ల మనకి ఏం బెనిఫిట్స్ ఒస్తాయి? అసలు దాని ఫీచర్స్ ఏంటి అంటే ఫాస్ట్‌గా ప్రాసెస్ చేస్తుంది. ఏదైనా మనం ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చామనుకోండి, ఈవెన్ ఒక చాట్ జీపీటీనే మనం తీసుకోండి. ఒక ప్రాంప్ట్ మెన్షన్ చేయగానే ఆటోమేటిక్‌గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో అది రియాక్ట్ అయిపోయి కంప్లీట్‌గా దాన్ని అనలైజ్ చేసి ఇన్ఫర్మేషన్ అనేది మనకిస్తూ ఉంటుందనమాట. ఒక హ్యూమన్‌కి అది పాసిబుల్ అవుతుందా? ఇప్పుడు నువ్వు ఏదన్నా నన్ను ఒక క్వెషన్ అడిగావురా! ఫర్ ఎగ్జాంపుల్ ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు కంటెంట్ ఎలా చేయాలో తెలియట్లేదు సాయి కుమారి అని నువ్వు అడిగావు. సో, దానికోసం నేను ఆ క్వెషన్‌ని అసలు నీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు? అసలు నువ్వు ఏం చదువుకున్నావు? ఇవన్నీ ఆలోచించి నాకు చెప్పడానికి ఇట్స్ టేక్స్ సమ్ టైమ్. బట్ అదే ఒక చాట్ జీపీటీ కానీ, ఏఐ టూల్స్ కానీ ఏం చేస్తాయంటే నువ్వు అడగడమే లేట్. జస్ట్ వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో అది కంప్లీట్‌గా ప్రాసెస్ చేసి నీకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తుంది. ఓకే. స్మార్ట్ డెసిషన్ మేకింగ్. అంటే ఇప్పుడు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ నువ్వు ఇచ్చావనుకో, ఒక ఇన్‌పుట్ నువ్విచ్చావనుకో, దాన్ని కంప్లీట్‌గా అనలైజ్ చేసి, స్మార్ట్ ఇన్ఫర్మేషన్ అనేది నీకు క్లియర్‌గా ఇంటెలిజెంట్ సజెషన్స్ అనేది ఇస్తూ ఉంటుంది. అది ఏంటి అనేది మనం కమింగ్ చూద్దాం. డోంట్ వరీ. అండ్ ఆటోమేషన్స్. ఇప్పుడు చాలా వరకు ఏంటి అంటే కస్టమర్ కేర్ సపోర్ట్స్ కూడా ఏఐని యూజ్ చేసి కస్టమర్ కేర్ సపోర్ట్స్‌ని యూజ్ చేస్తున్నారు. ఒకప్పుడు మనం ఎవరికైనా కాల్ చేయాలంటే కస్టమర్ కేర్ సపోర్ట్ ఈవెన్ ఒక మొబైల్స్‌కి సంబంధించి కానీ, సిమ్‌కి సంబంధించి కానీ చాలా వరకు అవతల పర్సన్ కాల్ లిఫ్ట్ చేసి మనకు ఆన్సర్ చేస్తూనే ఉండేది. బట్ ఇప్పుడు చాలా వరకు ఏంటి అంటే ఏఐ మాత్రమే కస్టమర్ కేర్ సపోర్ట్‌లా కూడా ఆటోమేషన్స్ లాగా యూజ్ చేస్తూ ఉన్నారు. ఈవెన్ మన ఇన్‌స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ చాలా చాలా అప్లికేషన్స్ ఆటోమేషన్స్‌కి మాత్రం ఏఐని మాత్రం చాలా బాగా యూజ్ చేస్తున్నాయి. దానివల్ల ఏంటి అంటే ఎక్కువ టైం అనేది సేవ్ అవుతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ పర్సనలైజేషన్ అంటే ఏదైనా ఒక రికమెండేషన్స్ ఎందుకు ఇస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏమైనా ఒక షాపింగ్ చేస్తున్నాము లేదా ఏదైనా ఒక అప్లికేషన్ యూజ్ చేస్తున్నాము అన్నప్పుడు మనం ఈవెన్ ఒక యూట్యూబ్ అయినా తీసుకోండి లేదా ఇన్‌స్టాగ్రామ్ అయినా తీసుకోండి. ఎందుకు ఇవి రెండే మీకు మేజర్‌గా ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను అంటే మన డైలీ లైఫ్‌లో ఇవి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఐ యామ్ గివింగ్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ దీస్ 2 అప్లికేషన్స్. ఓకే. ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ఇన్‌స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్ వాటెవర్ ఇట్ మే బి. నువ్వు ఏదైతే లైక్ డివోషనల్ వీడియోస్ ఎక్కువ చూస్తున్నావా? లేదా మార్నింగ్ లేవగానే సుప్రభాతం ఇది ఎన్ని పెడుతున్నావా? లేదా ఇన్‌స్టాగ్రామ్‌కి సంబంధించి ఏమైనా టిప్స్ చూస్తున్నావా? లేదా రీల్స్ వైరల్ అవ్వడానికి ఏమైనా టిప్స్ చూస్తున్నావా? అసలు ఏఐ అంటే ఏంటి అని సెర్చ్ చేస్తున్నావా? ఇలాంటివన్నీ అది గుర్తు పెట్టుకొని నీ పాస్ట్ నువ్వు ఏమైతే సెర్చ్ చేసున్నావో, ఏదైతే నువ్వు ఇన్ఫర్మేషన్స్ నువ్వు నీ మొబైల్‌లో యూజ్ చేస్తున్నా అవన్నీ అది గుర్తుపెట్టుకొని దాని ప్రకారం నీకు రికమెండ్ చేస్తూ ఉంటుందనమాట. ఇప్పుడు నువ్వు ఏఐకి సంబంధించి కానీ, చాట్ జీపీటీకి సంబంధించి కానీ ఏదైనా ఒక వీడియో చూస్తున్నావనుకో, ఆటోమేటిక్‌గా దాని కింద ఇంకా చాలా రికమెండేషన్స్ వీడియోస్ అనేది నీకు రికమెండ్ చేస్తూ ఉంటుందనమాట. సో, లైక్ అది నీ ఇంట్రెస్ట్‌ని బట్టి అవ్వచ్చు. లేదా నీ యూజింగ్ నువ్వెలాంటి కమ్యూనికేషన్స్ లైక్ అప్లికేషన్స్ యూజ్ చేస్తూ ఉన్నావు. లేదా నీకలాంటి నీకు ఎలాంటి కంటెంట్ ఇష్టమవుతుంది. సో, నీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ నీకు రికమెండ్ చేయాలి. లేదా ఇమేజెస్ రికమెండ్ చేయాలి. లేదా షాపింగ్‌కి సంబంధించి రికమెండ్ చేయాలి. ఇవన్నీ నీ హాబిట్ లేదా నువ్వు ఏదైతే యాక్టివిటీస్ చేస్తున్నావో వాటన్నిటి మీద డిపెండ్ చేసుకొని నీ ప్రొఫైల్ పరంగా నీకు అది ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తుందనమాట. యామ్ ఐ క్లియర్ టిల్ హియర్? మే ఐ నో ఇన్ చాట్ బాక్స్ ఎవ్రీవన్? మల్లి, ప్రేమలత, ప్రమీల, ఉష, కీర్తి, మేరీ, మంజుల, పర్వీన్, శోభ, శృతి క్లియరా?
యెస్. క్లియర్. ఓకే. ఫైన్. నెక్స్ట్ ఏఐ ఇన్ డైలీ లైఫ్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా! అదే నేను మళ్ళీ ఇక్కడ చెప్తున్నాను క్లియర్‌గా వినండి. టుడే అన్ యావరేజ్ పర్సన్ అది ఎడ్యుకేటెడా? అన్‌ఎడ్యుకేటెడా? అనేది పక్కన పెడితే నార్మల్ ఒక బేసిక్ హ్యూమన్ బీయింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్‌గా గానీ, ఇండైరెక్ట్‌గా కానీ ప్రతి ఒక్క మొబైల్ ఫోన్‌లో వాళ్ళు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏఐని యూజ్ చేస్తున్నాము. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అది ఎలా అనేది మీకే షాకింగ్‌గా అనిపించొచ్చు. జస్ట్ సీ. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఏఐ ఇన్ స్మార్ట్ ఫోన్స్. మన డైలీ లైఫ్‌లో ఎలా యూజ్ చేస్తున్నామంటే ఫేస్ అన్‌లాక్. చాలా మందికేంటంటే థంబ్ ప్రింట్ కానీ, లేదా ప్యాటర్న్ కానీ, నంబర్స్ కానీ ఒకప్పుడు ఉండేది. బట్ ఇప్పుడు ఫేస్ అన్‌లాక్ అనేది వచ్చేసింది. మన మొబైల్ అనేది మనం ఆటోమేటిక్‌గా మనం ఫేస్ దగ్గర పెడితే ఆటోమేటిక్‌గా అన్‌లాక్ అవుతుంది. ఎలా అన్‌లాక్ అవుతుంది? ఆ మొబైల్ బ్రాండ్ వాడొచ్చి ఏమన్నా ఫోన్ అన్‌లాక్ చేస్తున్నాడా? లేదు గదా! సో, న్యూరల్ నెట్‌వర్క్స్ అనేది కొన్ని ఫేషియల్ రికగ్నిషన్ అనేది చేసి ఆ టెక్నాలజీ అనేది ఐడెంటిఫై చేసి మనకది ఫేస్ అన్‌లాక్ అనేది జరుగుతూ ఉంటుందనమాట. ఈ ఫేస్ అన్‌లాక్ ప్రాసెస్‌లో కూడా ఏఐ అనేది మనం యూజ్ చేస్తున్నాము. అండ్ కెమెరా ఏఐ. కెమెరాలో మనకి ఏఐ ఎలా యూజ్ అవుతుంది సాయి కుమారి అంటే, మీకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. రీసెంట్‌గా వస్తున్న న్యూ బ్రాండ్ లైక్ ఏదైనా ఓల్డ్ బ్రాండ్ అయినా, న్యూ బ్రాండ్ అయినా ఏ మొబైల్స్ అయినా సరే ఆటోమేటిక్‌గా ఏఐ అనేది బై డిఫాల్ట్‌గా ఇంక్లూడ్ చేసి ఇస్తున్నారు. అంటే ఒక పోర్ట్రైట్ మోడ్‌లో కానీ మీరేదైనా ఒక ఇమేజ్ మీరు ఒక యాడ్ చూసే ఉంటారు. అంటే ఒక ఫోటోస్ తీసుకున్న తర్వాత బ్యాక్‌గ్రౌండ్‌లో ఎవరైనా ఉంటే, ఆ ఎవరైనా ఉన్న పర్సన్‌ని మనం ఏఐని యూజ్ చేసుకొని సర్కిల్ చేస్తే అది ఆటోమేటిక్‌గా రిమూవ్ అయిపోతుంది. చూసారా ఈ యాడ్? మే ఐ నో? ఎనీవన్? యెస్ మ్యామ్. చూడలేదా? యెస్. అంటే మనం ఏదైనా ఒక ఇమేజెస్ తీసుకున్నామనుకోండి, ఇప్పుడు బయట ఒక టెంపుల్‌కి వెళ్ళినా, లేదా ఫ్యామిలీస్‌తో ట్రిప్స్‌కి వెళ్ళినా సరే, అక్కడ మొబైల్ ఫోన్‌లో మనం ఇమేజెస్ ఐ మీన్ ఫోటోస్ కానీ, వీడియోస్ కానీ తీసుకుంటూ ఉంటాం. అలాంటి టైంలో మనకేమవుతుందంటే, ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు ఫోటోస్‌లో. సో, మనకేంటి మన ఫ్యామిలీయే కావాలి, లేదా మనమే హైలైట్ అవ్వాలి అని అనుకున్నప్పుడు ఏంటి అంటే, ఏఐని యూజ్ చేసుకొని ఎడిట్‌లోకి వెళ్లి వాళ్ళ ఫోటోస్ ఎవరైతే మనకి అవసరం లేదు, లేదా బ్యాక్‌గ్రౌండ్‌లో ఏమైనా మనం కట్ చేయాలి అని అనుకున్నప్పుడు, వాళ్ళని మనం రౌండ్ చేస్తే ఆటోమేటిక్‌గా ఏఐ అనేది వాటిని రిమూవ్ చేసి, మన ఫోటో అనేది కొంచెం ఎన్హాన్స్ చేసి, మనకి క్వాలిటీ అనేది పెంచి హెచ్‌డీకి మనం కన్వర్ట్ చేయొచ్చనమాట. ఈ రకంగా కూడా మనకి ఏఐ అనేది యూజ్ అవుతుంది. అర్థమైందా? క్లియరా? క్లియరా? మళ్ళీ మంజుల, శిరీష, కీర్తి, మేరీ, పర్వీన్, స్వప్న, ప్రమీల, విజయ, క్లియర్ శోభ, మ్యామ్. శృతి, ఉష, మహాలక్ష్మి గారు, ప్రేమలత. క్లియర్? యెస్. Yes, క్లియర్. ma'am. ఓకే. క్లియర్ మ్యామ్. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఏఐ ఇన్ స్మార్ట్ ఫోన్స్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కీబోర్డ్ ఆటో కంప్లీట్. కీబోర్డ్‌లో ఎలా అవుతుంది సాయి కుమారి అంటే మనకి మొబైల్‌లో ఆటోమేటిక్‌గా దాన్ని ఆఫ్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ ఉంటుంది. సెట్టింగ్ ఉంటుంది. బట్ సెట్టింగ్స్ కానీ చేంజ్ చేయకపోతే మీరు ఆటోమేటిక్‌గా ఏదైనా హౌ ఆర్ యూ? వాట్ ఆర్ యూ డూయింగ్? నేను జస్ట్ ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. ఇలా మీరు ఏదైనా ఒక టైప్ చేస్తున్నారు అన్నప్పుడు ఆటోమేటిక్‌గా నెక్స్ట్ వర్డ్ ఏంటి అనేది అది గెస్ చేసి మీకు సజెస్ట్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? మనం ఎవరితో అయినా చాట్ చేసినప్పుడు కానీ, లేదా ఒక మెయిల్ క్రియేట్ చేస్తున్నప్పుడు కానీ మనం యెస్ ఫర్ మ్యామ్. ఎగ్జాంపుల్ థాంక్స్ అండ్ రిగార్డ్స్ ఇలా మనం ఒక మెయిల్‌లో లాస్ట్‌లో మొత్తం అంతా సబ్మిట్ చేసిన తర్వాత థాంక్స్ అండ్ రిగార్డ్స్ దగ్గర మనది ఆటోమేటిక్‌గా అక్కడ టైప్ చేస్తుండగానే మనకది రికమెండేషన్ చూపిస్తూ ఉంటుంది. సజెస్ట్ చేస్తూ ఉంటుంది. ఐడియా ఉందా? యెస్ అంట. యెస్ ఓకే. మ్యామ్. యెస్. అలా మనకి అది రికమెండ్ చేస్తూ ఉంటుందన్నమాట. దిస్ ఈస్ ఆల్సో ఏఐ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాపులర్ అప్లికేషన్స్. అసలు ఏఐ అనేది కొన్ని అప్లికేషన్స్‌లో ఎక్కడెక్కడ యూజ్ అవుతుందో మనం ఆల్రెడీ కొన్ని చెప్పున్నాం కదా! అది ఇంకొంచెం ఇన్ డీటెయిల్‌గా నేను ఇక్కడ మీకు క్లియర్‌గా చెప్తున్నాను చూడండి. ట్రాఫిక్ ప్రిడిక్షన్ అంటే గూగుల్ మ్యాప్స్ మనం ఎక్కడి నుంచి ఎలా ఎళ్ళాలి? ఒక తక్కువ టైంలో ఏ రూట్‌లో వెళ్తే బావుంటుంది? ఫాస్ట్‌గా వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? లేదా లైవ్ నావిగేషన్స్ కానీ, అప్డేట్స్ కానీ ఒక మ్యాప్‌ని మనం యూజ్ చేస్తున్నామంటే అది మనకి గూగుల్ ఎన్ని రకాలుగా ఏఐని యూజ్ చేసుకొని మనకొక ప్రాపర్ రూట్‌ని సజెస్ట్ చేస్తుంది. తక్కువ టైమ్‌ని సజెస్ట్ చేస్తుంది. అండ్ సేఫ్ అండ్ సెక్యూర్డ్ రూట్‌ని మనకి సజెస్ట్ చేయడానికి ఈ గూగుల్ మ్యాప్స్‌లో కూడా మనం ఏఐని యూజ్ చేస్తూ ఉంటామనమాట. ఓకే. నెక్స్ట్ స్విగ్గీ అండ్ జొమాటో.
ఐ మీన్ జొమాటో. లైక్ ఎలా అంటే ఇప్పుడు మన విలేజెస్‌లో ఉన్న వాళ్ళకి జొమాటో, స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్ ఇవంతా హాబిట్ లేకపోవచ్చు. బట్ ఇప్పుడు వైజాగ్ కానీ, కాకినాడ కానీ చాలా వరకు చాలా చాలా ప్లేసెస్‌లో ఈ అప్లికేషన్స్ అనేది ట్రెండ్ అవుతూ ఉన్నాయి. సో, అలాంటి టైంలో ఏంటి అంటే మనకు ఆటోమేటిక్‌గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. మనం ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తింటున్నాము, లైక్ నాన్ వెజ్జా, వెజ్జా అనేది పక్కన పెడితే మనకి ఏ టైప్ ఆఫ్ ఫుడ్ అనేది ఇష్టమవుతుంది. దాని ప్రకారం ఆ అప్లికేషన్స్‌లో ఏదైనా ఆఫర్స్ ఉన్నా సరే మనకదో లైక్ సెలబ్రేషన్స్ ప్రకారంగా కానీ అది మనకి రికమెండ్ చేస్తూ ఉంటుందనమాట. లైక్ ఆఫ్టర్‌నూన్ లంచ్ టైమ్‌కి కానీ, లేదా డిన్నర్ కానీ, బ్రేక్‌ఫాస్ట్ కానీ, అండ్ స్నాక్స్ కానీ, ఈ టైప్ ఆఫ్ టైమింగ్స్‌ని పట్టుకొని కూడా మనకది ఏఐ ద్వారా మనకి ఫుడ్ అనేది రిఫర్ చేస్తూ ఉంటుందనమాట. ఈ ఫుడ్ తింటే బావుంటుంది. నువ్వు లాస్ట్ 1 వీక్ లేదా లాస్ట్ 1 మంత్‌లో నువ్వు ఈ స్వీట్స్ ఆర్డర్ పెట్టావు. సో, ఆ స్వీట్స్‌ని బేస్ చేసుకొని అది నీ ప్రొఫైల్ డిజైన్ చేసుకొని నీకు కొంచెం వేరే వేరే ఫుడ్ ఐటెమ్స్ అనేది రిఫర్ చేస్తూ ఉంటుంది. రికమెండ్ చేస్తూ ఉంటుంది. ఓకే. ఇవన్నీ అబ్జర్వ్ చేసుంటారు. ఒకసారి క్లియర్‌గా చూడండి. అండ్ నెక్స్ట్ వాయిస్ అసిస్టెంట్స్ అంటే మోస్ట్‌లీ ఏంటంటే ఇప్పుడు మనం చెప్పాం కదా! ఏదైనా ఒక ఈవెన్ ఏఐలో కూడా మనం చాట్‌జీపీటీలో మనం కానీ ప్లస్ సబ్స్క్రిప్షన్ గాని తీసుకున్నామనుకోండి, మనం మాట్లాడితే అది కూడా మనతో పాటు కమ్యూనికేషన్ చేస్తుంది. మాట్లాడుతుంది. లేదా నువ్వు మాట్లాడింది అది టెక్స్ట్ రూపంలో కూడా కన్వర్ట్ చేస్తుంది. లేదా నువ్వు టెక్స్ట్‌నిచ్చి అది స్పీచ్ కూడా వస్తుంది. చాట్‌జీపీటీ ఓపెన్ చేసి చూడండి. మీరు ఏదైతే టైప్ జేస్తారో అక్కడ మీకు కింద స్పీకర్ సింబల్ కూడా కనిపిస్తుంది. అక్కడ మీరు క్లిక్ చేస్తే మీరు ఏదైతే టైప్ చేస్తారో దాన్నది క్లియర్‌గా చదవకపోవచ్చు. బట్ అది చదివి వినిపిస్తుంది. అలానే ప్రతీది కూడా మన ఇంట్రెస్ట్‌ని కానీ, మన కమాండ్స్‌ని కానీ, ఇంటెంట్‌ని కానీ గుర్తుపెట్టుకొని ప్రాపర్‌గా మనం దాన్ని అసిస్ట్ చేస్తే అది మనకు ఆన్సర్స్ అనేది ఇస్తూ ఉంటుందనమాట. అది స్పీచ్ టు టెక్స్టా, టెక్స్ట్ టు స్పీచా, లేదా నువ్వు ఏ రకంగా దాన్ని యూజ్ చేస్తున్నావు, నీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నావు, ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకొని వాయిస్ అసిస్టెంట్స్‌ని కూడా మనం యూజ్ చేసుకోవడం అనేది పాసిబుల్ అవుతుంది. అండ్ చాలా వరకు తెలియని ఒక ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, మనం అబ్జర్వ్ చేయలేని ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఎంటర్‌టైన్‌మెంట్. సో, అనిపిస్తూ ఉంటుంది. అరే! నాకు ఈ సాంగ్ ఇష్టం. నాకు ఈ సాంగే నేను అనుకోకుండా నాకది కనిపిస్తుంది అని. బట్ అలా ఏమీ లేదు. మనం యూజ్ చేసే మన యాక్టివిటీని బేస్ చేసుకొని ఈవెన్ సాంగ్స్ కానీ, మూవీస్ కానీ, ప్లే లిస్ట్‌కి అనేది ఆటోమేటిక్‌గా డిజైన్ చేస్తుంది. మనం ఎక్కువ మణిరత్నం సాంగ్స్ కానీ, లేదా కీరవాణి సాంగ్స్ కానీ, దేవిశ్రీ ప్రసాద్ సాంగ్స్ కానీ, ఇలా చాలామంది సింగర్స్ ఉన్నారు కదా! సో, ఎవరివైతే మనం ఎక్కువ సాంగ్స్ వింటూ ఉంటామో వాళ్ళ ప్లే లిస్ట్ అనేది రికమెండ్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి ఆ మ్యూజిక్ అప్లికేషన్స్ యూజ్ చేసి. ఓకేనా? అండ్ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా! మనం ఎంత టైం చూసుంటాము, యూజర్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది, కంటెంట్ ఎంగేజ్‌మెంట్ అంటే నువ్వు ఒక రీల్ చూసి ఆ రీల్‌కి నువ్వు లైక్ కొట్టావా, కమెంట్ పెట్టావా, సేవ్ చేసుకున్నావా, లేదా అది 30 సెకండ్స్ రీల్ ఉంటే 30 సెకండ్స్ నువ్వు చూసావా, లేదా 60 సెకండ్స్ అంటే 30 సెకండ్స్ రీల్‌ని 2 టైమ్స్ చూసావా, అసలు ఎంత టైం ఏ ప్రొఫైల్ మీద నువ్వు స్పెండ్ చేస్తున్నావు అనే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా ఏఐ గుర్తుపెట్టుకుంటుంది. దాని ప్రకారమే నీకు ఇన్‌స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్‌లో కానీ నీకు రిఫర్ చేస్తూ ఉంటుంది. రికమెండ్ చేస్తూ ఉంటుంది. అండ్ నువ్వు ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ, యూట్యూబ్‌లో కానీ ఏం సెర్చ్ చేస్తున్నావు? ఏ ఎంత టైం నువ్వు స్పెండ్ చేస్తున్నావు ఆ 2 అప్లికేషన్స్ మీద? సో, నువ్వు వీడియోస్ చూసి లైక్ చేస్తున్నావా? కమెంట్ చేస్తున్నావా? లేదా నువ్వు ఏ టైప్ ఆఫ్ మ్యూజిక్ ఇష్టపడుతున్నావు? సో దట్ దాని ప్రకారం నీకది గుర్తుపెట్టుకొని నెక్స్ట్ నీకది అనలైజ్ చేసి, ప్రెడిక్ట్ చేసి నెక్స్ట్ నీకు సజెషన్ అనేది చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో, దట్ ఈస్ ద రీజన్ ఏఐ అనేది కూడా ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాట్‌ఫార్మ్స్‌లో కూడా మనం యూజ్ చేస్తున్నాము. మనకు తెలియకుండానే అది మనకి డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా యూజ్ అవుతుంది. అండ్ మెయిల్స్‌లో చాలా మందికి తెలియని ఒక విషయం ఏంటి అంటే ఆటోమేటిక్‌గా మనకి స్పామ్ కానీ ఇంకొకటి ఏంట్రా ఉంటుంది? స్పామ్. ఇంకొకటి అలా ఒకటుంటుంది. స్కామో ఐ థింక్ సంథింగ్. ఒక ఫోల్డర్స్ ఉంటుంది ట్రాష్. ఓకే. సో, మనకేంటి అంటే జీమెయిల్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్‌గా మనకేమవుతుందంటే కొన్ని మెయిల్స్ అనేది బై డిఫాల్ట్‌గా స్పామ్‌లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. బట్ కొన్ని మనకి ఇంపార్టెంట్ మెయిల్స్ కూడా స్పామ్‌లోకెళ్ళిపోతున్నాయి. అండ్ స్పామ్‌లోకెళ్ళిపోయింది. అది స్పామ్ మెయిల్ ఏమో, ఫేక్ ఏమో, స్కామ్ ఏమో అని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకనేది నేను మీకు చెప్తాను. దానికన్నా ముందు మీటింగ్ ఎండ్ అయితే మళ్ళీ సేమ్ లింక్‌తో రీజాయిన్ అవ్వండి. మీటింగ్ ఎండ్ అయితే మళ్ళీ సేమ్ లింక్‌తో రీజాయిన్ అవ్వండి. ఓకేనా? ఓకే ఆల్ ఆఫ్ యూ? ఓకే. 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 ఫైన్. అండ్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌కి సంబంధించి లేదా యూట్యూబ్‌కి సంబంధించి లేదా మనం వర్క్ చేస్తున్న కంపెనీకి సంబంధించి కొన్ని కొన్ని మెయిల్స్ అనేది బై డిఫాల్ట్ స్పామ్‌లోకెళ్ళిపోతాయి. అలా వెళ్ళిపోతున్నాయి అంటే అది స్కామ్ అని కాదు.
అట్లీస్ట్ కొన్ని సమయాల్లో కొన్ని మెయిల్స్ ప్రకారం ఎందుకు కాదు అనేది నేను చెప్తాను. దానికన్నా ముందు ఏంటి మనకి ఏదైనా ఒక మెయిల్స్ వస్తున్నాయంటే అది ఆటోమేటిక్‌గా స్పామ్‌లోకి పంపించేస్తూ ఉంటుంది ఏఐ వల్ల. ఏఐ వల్ల మన కమ్యూనికేషన్ అండ్ సెక్యూరిటీ వల్ల ఏంటంటే మనకి సేఫ్‌గా ఉండాలి అనే ఉద్దేశంతో బై డిఫాల్ట్‌గా కొన్ని మెయిల్స్ మనకది అవసరం లేదు. ఐ మీన్ మనకి అది సేఫ్ కాదు అని అనుకున్నప్పుడు ఏఐ వల్ల మాత్రమే స్పామ్‌లోకి మెయిల్స్ అనేది వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. ఓకే. సో, ఇది ఏఐ. సో, కొన్ని మెయిల్స్ మనకి ఏఐ ద్వారా యూజ్ చేసుకొని స్పామ్‌లోకి వెళ్ళిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఏదన్నా కొంతమంది అన్‌వాంటెడ్‌గా లేదా వాంటెడ్‌గా ఆ మెయిల్స్‌ని కానీ, ఆ కంపెనీస్‌ని కానీ, లేదా ఆ వర్కింగ్ ప్రొఫెషనల్ పర్సన్స్‌ని కానీ, వాళ్ళే ఐ మీన్ వాంటెడ్‌గా రిపోర్ట్స్ చేస్తూ ఉండడం వల్ల కానీ, లేదా కంప్లెయింట్స్ చేస్తూ ఉండడం వల్ల కానీ, సో, దానివల్ల ఏంటి అంటే ఏఐ ఏమనుకుంటుందంటే ఇది స్పామ్ ఏమో ఇంతమంది దీన్ని రిపోర్ట్ చేశారు. ఇంతమంది దీనికి రిమార్క్స్ ఇచ్చారు. సో, దానివల్ల దాన్ని ఏం తీసుకెళ్తుందంటే తీసుకెళ్ళి స్పామ్‌లో కానీ, బిన్‌లో కానీ పడేస్తూ ఉంటుందన్నమాట. సో, దానివల్ల కూడా కొన్ని కొన్ని మన ఇంపార్టెంట్ మెయిల్స్ కూడా స్పామ్‌లోకి వెళ్ళిపోతూ ఉంటాయి బై డిఫాల్ట్. అలానే అన్ని మెయిల్స్ స్పామా అంటే ఐయామ్ నాట్ ష్యూర్. బట్ అన్నీ కూడా రియలా అంటే ఐయామ్ నాట్ ష్యూర్. బట్ ఏఐ అనేది ఏంటంటే దానికి ఏదైతే స్పామ్ అనిపిస్తుందో అది ఆటోమేటిక్‌గా తీసుకెళ్ళి స్పామ్ ఫోల్డర్‌లో వేసేస్తూ ఉంటుందన్నమాట. సో, ఈ పరంగా కూడా మనం స్పామ్ మెయిల్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ఆటో రిప్లేస్ కానీ, ప్రయారిటీ ఇన్‌బాక్స్ కానీ, స్మార్ట్ కేటగరైజేషన్ అంటే కొన్ని మెయిల్స్ రావడానికి మనకు ఆటోమేటిక్‌గా ఏంటి అంటే మనకి మనం వాటిని సబ్స్క్రైబ్ చేసుకోపోయినా, లేదా మనకి దానికి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్స్ రాకపోయినా, మనం దానికి సంబంధించి ఎప్పుడు సెర్చ్ చేయకపోయినా సరే కొన్ని కొన్ని మెయిల్స్ అనేది ఆటోమేటిక్‌గా మనకి ఏఐని యూజ్ చేయడం వల్ల లేదా ఏఐ ఇంక్లూడ్ అవ్వడం వల్ల ఈ కమ్యూనికేషన్ సిస్టమ్స్‌లో మనకి కొన్ని మెయిల్స్ వస్తూ ఉంటాయి. లైక్ నరేంద్ర మోడీ కానీ, లేదా చంద్రబాబు గారు కానీ, సో, వీళ్ళేంటి అంటే సంక్రాంతి టైంలో కానీ, లేదా మన బర్త్‌డేస్ టైంలో వాళ్ళు విష్ చేస్తున్నట్టు, ఇలా కొన్ని కొన్ని మెయిల్స్ అనేది వస్తూ ఉంటాయి. దానికి ఆటో రిప్లైస్ ఎలా ఇవ్వాలి? బై డిఫాల్ట్‌గా అది రికమెండేషన్స్ ఇస్తూ ఉంటుంది. లేదా స్మార్ట్ రికగ్నైజేషన్ కానీ, కేటగరైజేషన్ కానీ, లేదా కొన్ని కొన్ని అప్లికేషన్స్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి, లేదా ఏదైనా గూగుల్‌కి సంబంధించి మనకేదైనా అప్డేట్స్ వచ్చినా సరే, లేదా యూట్యూబ్‌కి సంబంధించి ఏమైనా అప్డేట్స్ వచ్చినా సరే, మనకి ఏఐ వల్ల మన మెయిల్స్ అనేది కొంచెం మనకది హైలైట్ అవుతూ ఉంటుందనమాట. ఇక్కడి వరకు క్లియరా? మే ఐ నో ఇన్ చాట్ బాక్స్ ఆల్ ఆఫ్ యూ. ఇక్కడి వరకు క్లియరా? మీటింగ్ ఎండ్ అయితే మళ్ళీ సేమ్ లింక్‌తో రీజాయిన్ అవ్వండి. యెస్. క్లియర్, 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 క్లియర్. ఓకే. నెక్స్ట్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ యూజ్ ఆఫ్ ఏఐ. అసలు మనం డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా అసలు ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాం అనేది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ షేర్ చేశాను చూడండి. డైరెక్ట్‌గా చాట్ జీపీటీ, గూగుల్ అసిస్టెంట్ కానీ, ఏఐ ఇమేజ్ జనరేటర్స్ కానీ, ఇప్పుడు జెమినీ ఏఐ కానీ, చాట్ జీపీటీని యూజ్ చేసుకొని కానీ మనం ఫోటోస్‌ని జనరేట్ చేస్తూ ఉన్నాం. ఇది మనకు తెలిసే మనం యూజ్ చేస్తున్నాం. ఇది మనం డైరెక్ట్‌గా యూజ్ చేస్తున్నాం. బట్ ఇండైరెక్ట్‌గా మనకి తెలియకుండా మనం మళ్ళీ రిపీట్ చేయాలా? ఓకే. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ యూజ్ ఆఫ్ ఏఐ. మనం డైరెక్ట్‌గా యూజ్ చేసేది, ఇండైరెక్ట్‌గా యూజ్ చేస్తున్నాం కూడా. సో, నేను మీకు కొన్ని ఇన్ఫర్మేషన్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేశాను. ఒకసారి చూడండి. వెన్ వి ఇంటెన్షనల్లీ యూజ్ ఏఐ టూల్స్ లైక్ చాట్ జీపీటీ కానీ, గూగుల్ అసిస్టెంట్ కానీ, ఏఐ ఇమేజ్ జనరేటర్స్ కానీ, ఇవన్నీ మనకు తెలిసే యూజ్ చేస్తున్నాం. మనమేం బై డిఫాల్ట్ ఏమి యూజ్ చేయట్లేదు. అది మనకి ఫాస్ట్‌గా వెళ్ళట్లేదు కదా! అర్థమవుతుంది కదా! అర్థమవుతుందండి. ఓకే. లైఫ్‌లో డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్‌గా అసలు మనం ఎలా యూజ్ చేస్తున్నాం అనేది జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీకు మెన్షన్ చేశాను ఒకసారి చూడండి. డైరెక్ట్‌గా మనకు తెలిసి చాట్ జీపీటీని కానీ, జెమినీ ఏఐని కానీ, గూగుల్ అసిస్టెంట్ కానీ, వాయిస్ అసిస్టెంట్స్ కానీ, లేదా గూగుల్ మ్యాప్స్ కానీ ఇలా మనం చాలా వరకు మనం ఏఐని అనేది యూజ్ చేస్తున్నాం. లేదా ఈ ఇమేజ్‌ని ఇచ్చి వేరే ఇమేజ్‌ని ఇవ్వడం కానీ, యానిమేటెడ్ కానీ, 3 టైప్‌లో ఇవ్వు అని చెప్పడం కానీ, ఇలా మనకు తెలిసి డైరెక్ట్‌గా యూజ్ చేస్తున్నాం. బట్ ఇండైరెక్ట్‌గా మనం ఎలా యూజ్ చేస్తున్నాం అనేది చాలా వరకు మనకి తెలీదు. చాలా మందికి కూడా తెలీదు. బట్ బ్యాక్‌గ్రౌండ్‌లో మనకి తెలియకుండానే మన మొబైల్ ఫోన్స్‌లో కానీ, ఇంటర్నెట్ అప్లికేషన్స్‌లో కానీ, మనం యూజ్ చేస్తున్న ఏ డివైస్ అయినా సరే ఆటోమేటిక్‌గా బై డిఫాల్ట్ మనం ఏఐని అనేది యూజ్ చేస్తూ ఉన్నాము. అది మెయిన్‌గా మనం చెప్పుకోవాలనుకుంటే యూట్యూబ్ కానీ, ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్స్ కానీ, నెట్‌ఫ్లిక్స్ కానీ, లైక్ మ్యూజిక్ అప్లికేషన్స్ కానీ, ఆన్‌లైన్ షాపింగ్స్ కానీ, ఫుడ్ అప్లికేషన్స్ కానీ, ఇలా ప్రతి అప్లికేషన్స్‌లో కూడా మనం ఏఐని అనేది యూజ్ చేస్తున్నాము. టైం ప్రకారంగా కానీ, సెలబ్రేషన్స్ ప్రకారంగా కానీ ఆటోమేటిక్‌గా మన ప్రొఫైల్‌ని అది డిజైన్ చేసుకొని మనకది రికమెండ్ చేస్తూ ఉంటుందన్నమాట. సో, వి ఆర్ యూజింగ్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్‌లీ.
ఓకే. ఏఐ అనేది మనం డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా కూడా యూజ్ చేస్తున్నాం అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, మోస్ట్‌లీ మనం ఎలా యూజ్ చేస్తున్నాం అనే దానికన్నా కూడా మనం ఎంతవరకు యూజ్ చేస్తున్నాము, ఎంత సేఫ్‌గా యూజ్ చేస్తున్నాం అనేది చాలా చాలా మ్యాటర్స్ అండి. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఏఐ ఈజ్ బేస్డ్ ఆన్ ప్రెడిక్షన్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఏఐ అనేది మనకి ఖచ్చితంగా అది ప్రెడిక్ట్ చేస్తుంది. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్స్ ఆఫ్ ఏఐ ఈజ్ ప్రెడిక్షన్. అంటే దాన్ని ఏంటంటే అది ఎస్టిమేట్ చేసి ఇది జరగచ్చు లేదా ఇదే అయ్యి ఉండొచ్చు, ఖచ్చితంగా దాన్ని ప్రెడిక్ట్ చేస్తుంది అనమాట. ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ అవుతుంది లేదా ఈ అవుట్కమ్ ఇవ్వాలి అనే విధానాన్ని అనేది అది డిజైన్ చేసుకొని మనకి అది ఇన్ఫర్మేషన్ కానీ అవుట్కమ్ కానీ ఇస్తుంది అనమాట. ఎలా ప్రెడిక్ట్ చేస్తుంది, దేన్ని బేస్ చేసుకొని ప్రెడిక్ట్ చేస్తుంది అంటే, మనం పాస్ట్ లో ఏవైతే డేటా యూజ్ చేస్తున్నామో, డేటా అంటే నెట్ కాదు నేను చెప్పేది. డేటా అంటే వైఫై ఇంటర్నెట్ కాదు నేను చెప్పేది. డేటా అంటే అసలు మీరు ఎలాంటి మ్యూజిక్ వినున్నారు, లేదా ఎక్కడికి వెళ్ళారు, గూగుల్ మ్యాప్స్ కానీ, లేదా మీరు ఏ టైప్ ఆఫ్ లాంగ్వేజ్, ఇప్పుడు మీ లొకేషన్ బట్టి మీ లాంగ్వేజ్ కానీ, అండ్ నెక్స్ట్ మీ లొకేషన్ బట్టి న్యూస్ ఇన్ఫర్మేషన్స్ ఇవ్వడం కానీ, లేదా మీ ఫేవరెట్ యాక్ట్రెస్ కానీ లేదా యాక్టర్ కానీ, లేదా మూవీస్ని రికమెండ్ చేయడం కానీ, లేదా మీకు ఏ టైప్ ఆఫ్ ఫుడ్ అయితే ఇష్టం అవుతుందో, లాస్ట్ ఫ్యూ మంత్స్ లేదా 1 వీక్ని బట్టి మీరు ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తింటున్నారు, లేదా ఏ టైప్ ఆఫ్ వీడియోస్ మీరు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లో సర్చ్ చేసి ఉన్నారు. సో ఈ టైప్ ఆఫ్ థింగ్స్ అన్నిటినీ కూడా అది గుర్తు పెట్టుకొని దానికి సంబంధించిన మోస్ట్ రిలవెంట్ ఆన్సర్స్ అనేది మీకు రికమెండ్ చేస్తూ ఉంటుంది, మీకు అది రిఫర్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అది మీకు వస్తున్నాయి, అరే నేను ఈ వీడియో చూద్దాం అనుకున్నాను, నాకు ఈ వీడియో నచ్చింది ఆయన ఏమి బై డిఫాల్ట్ ఏమి రాదు, అది ఏఐ వల్ల మాత్రమే మీకు అది రికమెండ్ అనేది అవుతూ ఉంటుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఏఐ ఇస్ నాట్ మ్యాజిక్. చాలా మందికి ఏంటి అంటే, అరే భలే అయిపోయింది నా ఇమేజ్, భలే చేసేసిందే, ఇది ఏమన్నా అంటే ఎవరో రెడీ చేసి పంపించారు. డూ యూ నో వన్ థింగ్? ఒక ఏఐ ఇమేజెస్ అనేది మనం జనరేట్ చేయడానికి చాలా బల్క్ లో లీటర్స్ వాటర్ అనేది కన్జ్యూమ్ చేసుకుంటుందంట. అది ఎంతవరకు రియల్ అనేది ఐఎమ్ నాట్ షూర్, బట్ సమ్వేర్ నేను ఇది విన్నాను, చదివాను కూడా. ఒక ఏ అనేది కానీ ఒక ఇమేజెస్ ని దాన్ని డిజైన్ చేయడానికి చాలా లీటర్స్ ఆఫ్ వాటర్ ని కన్జ్యూమ్ చేస్తుందంట. సో మనం అంటే టైం పాస్ కి, అరే నాకు ఏఐ వచ్చింది, నాకు చార్జిపిటీ యూస్ చేయడం వచ్చింది, జెమినీ ఏఐ యూస్ చేయడం వచ్చింది, అలా కానీ టైం పాస్ కి ఎక్కువ అన్వాంటెడ్ గా మీరు ఇమేజెస్ ని కానీ వీడియోస్ ని కానీ క్రియేట్ చేస్తూ ఉండకండి. మీరు వర్క్ చేయాలి లేదా నేర్చుకోవాలి అని అన్నప్పుడు దాన్ని డెవలప్ చేసుకోవడానికి ప్రాక్టీస్ చేయడం వేరు, టైం పాస్కి ప్రతి చిన్నదానికి ఏఐని యూస్ చేయడం, చాట్ జీపీటీని యూస్ చేయడం, లేదా ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ ఫ్రమ్ అవర్ సైడ్ అట్లీస్ట్ కొంచెం సేవ్ చేయడం అనేది ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఫ్యూచర్ జనరేషన్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఒక పవర్ అయినా సరే, వాటర్ అయినా సరే, ల్యాండ్ అయినా సరే, ఎన్విరాన్మెంట్ అయినా సరే, నేచర్ అయినా సరే, మన ఫ్యూచర్ జనరేషన్కి అనేది సేవ్ చేసే బాధ్యత అనేది మన మీద ఉంటున్నారే. మనం యూజ్ చేస్తే మిగతా వాళ్ళకి ఏమైపోతుందిలే అంటే, మన వరకు వచ్చేంత వరకు కూడా ఆ పెయిన్ అనేది తెలియదు అంటారు కదా. సో దట్ నువ్వు సేవ్ చేస్తే ఏమో నీలాంటి వాళ్ళు ఇంకొక 10 మంది నిన్ను చూసి సేవ్ చేస్తారేమో. సో అలా ఆలోచించండి. ఏదైనా సరే ఒక్కరితోనే మొదలవుతుంది, ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. అది ఎంత పెద్ద ప్రయాణమైనా, ఎంత పెద్ద ఐ మీన్ ప్రపంచమైనా సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకేనా? సో ఐఎమ్ జస్ట్ గివింగ్ వన్ క్లారిటీ అంతే. అండ్ ఏఐ డస్ నాట్ థింక్ ఎగ్జాక్ట్లీ లైక్ ఏ హ్యూమన్స్. మనలాగేమో అదేమో ఆలోచించదు. మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని, మనం యాక్టివిటీస్ని బేస్ చేసుకొని, మన క్రియేటివిటీని బేస్ చేసుకొని, మనం ఇచ్చే ప్రాంప్ట్ని బేస్ చేసుకొని, లేదా మనం యూస్ చేస్తున్న మొబైల్స్ని కానీ, డేటాస్ని కానీ, డివైస్ని కానీ, లేదా నెట్వర్క్స్ని కానీ యూస్ చేసుకొని, మన లొకేషన్ యూస్ చేసుకొని, మన మైండ్ సెట్ని యూస్ చేసుకొని, డిపెండ్ చేసుకొని, ఎస్టిమేట్ చేసి, మనం దానికి అనలైజ్ చేసి, ఆ ఇన్ఫర్మేషన్ అంతా, నాలెడ్జ్ అంతా గ్యాదర్ చేసి దెన్ మనకు అది అవుట్పుట్ అనేది ఇస్తుంది. ఏఐ అనేది మన హ్యూమన్ లాగే వర్క్ చేసేస్తుంది అంటే 100% బిగ్ నో. ఏఐని రెడీ చేసింది కూడా హ్యూమనే, అది గుర్తుపెట్టుకోండి. హ్యూమన్ మైండ్ ఈజ్ ద ప్రీసియస్ అండ్ పవర్ఫుల్ పవర్ ప్యాక్ అనమాట అది. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మన హ్యూమన్ బీయింగ్గా మన మైండ్ని మనం తక్కువ చేసుకోవడం అనేది చాలా చాలా రాంగ్. ఎందుకంటే మీరు ప్రతి చిన్న విషయానికి ఏఐ మీద డిపెండ్ అయిపోవడం. ఒక పోస్టర్ డిజైన్ చేసి చేయడం వచ్చింది అనుకోండి, లేదా ఒక బర్త్డే పోస్టర్ డిజైన్ చేయడం వచ్చింది, లేదా మీకు ఒక తమ్నైల్ డిజైన్ చేయడం వచ్చింది అంటే జస్ట్ ప్రాక్టీస్ బై యువర్ సెల్ఫ్. టైం లేనప్పుడు నువ్వు యూస్ చేసుకో, బట్ టైం ఉన్నప్పుడు నువ్వు అది యూస్ చేసుకొని నువ్వు వర్క్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అలా చేయడం వల్ల నీకు నాలెడ్జ్ పెరుగుతుంది. కానీ నువ్వు ప్రతి చిన్నదానికి ఏఐని యూస్ చేసేసుకుంటే అది కూడా ఒక క్రియేటివిటీయే కదా అంటే సమ్ టైమ్స్ నో. ఇప్పుడు నీకు ఒక క్లయింట్ వచ్చారు మా, సో నీ క్లయింట్కి ఏఐ యూస్ చేయడం రాదు అంటావా? 100%. కాకపోయినా అట్లీస్ట్ ఒక 90%, 30% ఆర్ 60% ఎంతో కొంత వాళ్ళకి ఏఐ యూస్ చేయడం అనేది అలవాటు అవుతుంది.
అండ్ నెక్స్ట్ ఇమేజెస్, ఒక నీ క్లయింట్ ఎవరైనా ఒక యూట్యూబ్ thumbnail క్రియేట్ చేసి ఇమ్మన్నారు, వాళ్ళకి నువ్వు చాట్‌జిపిటిని ఏఐని యూజ్ చేసుకొని ఇచ్చేస్తే దట్స్ నాట్ ఫెయిర్. ఎందుకనేది నేను చెప్తా. నువ్వు తీసుకునే బడ్జెట్ ప్రకారం నువ్వు చాట్‌జిపిటిని యూజ్ చేసుకొని చేస్తున్నావంటే ఓకే ఫైన్. లేదు నువ్వు ఒక యూట్యూబ్ thumbnail‌కి ఒక గుడ్ అమౌంట్ తీసుకుంటున్నావు, ఒక మంచి అమౌంట్ తీసుకుంటున్నావు అన్నప్పుడు నాట్ ఎట్ ఆల్. యూ హ్యావ్ టు క్రియేట్ బై యువర్ ఓన్ అండ్ గివ్. అంతేకాని చాట్‌జిపిటిని ఏఐ యూజ్ చేసుకొని నేను ఇచ్చేస్తాను క్లయింట్ కంటే దట్స్ నాట్ ఎ రైట్. మేబీ హ్యూమన్ రెడీ చేసిన థంబ్‌నెయిల్‌కి చాట్‌జిపిటి ఏఐ టూల్స్ రెడీ చేసిన థంబ్‌నెయిల్‌కి చాలా ఫరక్ ఉంటుందండి. చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ అనేది నీ క్రియేటివిటీ, నీ వర్క్ పరంగానే చూపించగలవు. ప్రతి చిన్నదానికి ఏఐని యూజ్ చేసుకోవడం అనేది సమ్ టైమ్స్ నాట్ ఓకే అని నా ఫీలింగ్. బికాస్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. మనం ఆలోచించడం ఆపేస్తే మాత్రం గ్రోత్ ఉండదు. వెదర్ ఇట్ ఈస్ పర్సనల్ లైఫ్, వెదర్ ఇట్ ఈస్ ప్రొఫెషనల్ లైఫ్. మనం ఆలోచించడం ఆపేస్తున్నాము అంటే మనకి ఏ రకంగానూ గ్రోత్ ఉండదు, ఐడెంటిటీ కూడా ఉండదు. వీ హ్యావ్ టు యూజ్ ఏఐ టూల్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎనీ టూల్స్ వీ హ్యావ్ టు యూజ్, వీ మస్ట్ యూజ్, బట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్స్ గోయింగ్ ఆన్. రెడ్ పెన్తో అండర్లైన్ చేసుకొని పెట్టుకోండి, లేదా బ్లాక్ పెన్తో అండర్లైన్ చేసుకొని పెట్టుకోండి. డోంట్ డిపెండ్ ఆన్ ఏఐ టూల్స్. డిపెండ్ అవ్వకండి. సడన్ గా ఎప్పుడైనా ఏఐ టూల్స్ అనేది పోతే ఏం చేస్తారు? వీ కాంట్ డూ ఎనీథింగ్, రైట్? సో మన నాలెడ్జ్ని కానీ మన క్రియేటివిటీని కానీ వేరే థర్డ్ పార్టీ అప్లికేషన్స్ యూజ్ చేసుకొని డెవలప్ చేసుకోవడానికి చూడండి తప్ప, మన క్రియేటివిటీని, మన నాలెడ్జ్ని, మన ఇన్ఫర్మేషన్ని తొక్కేసి థర్డ్ పార్టీ అప్లికేషన్స్ యూజ్ చేసుకొని మనం బ్రతికేద్దామంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. సో అండర్లైన్ దిస్ థింగ్స్. Data training patterns, mathematical models, the quality or quantity of AI depends on the quality or quantity of the data it learns from. చూపిస్తా. బెనిఫిట్స్ ఆఫ్ ఏఐ సేవ్స్ టైం. అంటే ఇప్పుడు చాలా వరకు ఏంటంటే ఒక యూట్యూబ్ thumbnail, ఇప్పుడు నేను మా ఫాదర్కి కొంచెం హెల్త్ బాగోకపోవడం వల్ల చాలా ఇన్యాక్టివ్గా ఉంటున్నాను కదా. సో దాని వల్ల నేను ఇప్పుడు మీకు ఏదైతే రికార్డింగ్ వీడియో ట్రైనింగ్స్ ఇస్తున్నానో, వెబినార్స్ మీకు ప్రొవైడ్ చేస్తున్నానో, రికార్డింగ్స్ అనేది ఐఎమ్ యూజింగ్ ఏఐ టూల్ టు క్రియేట్ thumbnails. సో దిస్ ఈస్ ద రైట్ టైమ్ ఐఎమ్ యూజింగ్ ఏఐ టూల్స్. అలానే నాకు కంప్లీట్గా నేను యాక్టివ్గా ఉండి నేను మంచిగా వర్క్ చేస్తున్నాను, నాకు ఆల్రెడీ యూట్యూబ్ thumbnail డిజైన్ చేయడం వచ్చు అని అన్నప్పుడు వై షుడ్ ఐ యూజ్ ఏఐ టూల్స్? నా క్రియేటివిటీని ఎందుకు నేను పక్కన పెట్టేసి జస్ట్ బ్లైండ్గా ఏఐని యూజ్ చేసుకొని ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేసి ఇచ్చేయాలి? బట్ సమ్ టైమ్స్ వీ హ్యావ్ టు యూజ్ బెటర్ వర్క్ మనం ప్రొవైడ్ చేయడానికి. ఐడియాకి సంబంధించి మీరు ఏమైనా తీసుకోండి, బట్ డోంట్ డిపెండ్ ఆన్ ఏఐ సో మచ్. ఇంప్రూవ్స్ ఎఫిషియన్సీ. అంటే ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ నువ్వు ఇస్తున్నావు అని అన్నప్పుడు నీకు హార్డ్ వర్క్ అండ్ మాన్యువల్గా నువ్వు చేసే వర్క్ అనేది నువ్వు తగ్గించుకొని కొంచెం స్మార్ట్ వర్క్గా నువ్వు వర్క్ చేయాలి అనుకున్నప్పుడు యూ కెన్ యూస్. ఇది బెనిఫిట్ అవుతుంది. నెక్స్ట్ ఏదైనా ఒక నువ్వు పర్సనలైజ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి కానీ, లేదా నీకు ఏమైనా ఒక ఐడియాస్ కావాలన్నా సరే, నీ బిజినెస్ని కానీ నీ వర్క్ని కానీ నువ్వు డెవలప్ చేసుకోవాలనుకున్నప్పుడు కానీ, లేదా నీకు ఒక్క పాయింట్ ఆఫ్ థింగ్లో నువ్వు సడన్గా ఆగిపోతున్నావు, ముందుకు ఎలా వెళ్ళాలో తెలియట్లేదు అని అన్నప్పుడు ఒక హ్యూమన్ బీయింగ్గా నువ్వు ఒక హ్యూమన్ బీయింగ్ అంటే వేరొక పర్సన్ నువ్వు డౌట్ అడిగినప్పుడు వాళ్ళు కూడా నీలాగే మాట్లాడతారేమో. బట్ ఏఐ అనేది నిన్ను ఎలాంటి జడ్జిమెంట్ చేయకుండా నీకు ఒక ప్యూర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే ఇట్స్ డిపెండ్స్ ఆన్ యువర్ ప్రాంప్ట్. అరే నేను ఫాస్ట్గా వెళ్ళట్లేదు కదా, అర్థం అవుతుంది కదా? శోభా గారు, మేరీ, మల్లి, శివరంజని, పర్వీన్, ప్రేమలత, Yes, ma'am. క్లియరా? Hello. Clear, ma'am. ఉన్నారా, పడుకుని పోయారా? ఓన్లీ మేరీ గారు మాత్రమే, కీర్తి, శివరంజని. మ్యామ్ స్లోగానే చెప్తున్నారు మ్యామ్. ఓకే అమ్మా, ఓకే, Ma'am, clear, థ్యాంక్ యూ. ma'am. క్లియరా? ఓకే ఓకే. లేకపోతే నేను చెప్పే క్లాస్ వల్ల మీరు ఏమైనా పడుకుంటూ పోయారేమో అనుకున్నాను నేను. నవ్వుతున్నారు కదా, వీడియోస్ ఆఫ్ చేసుకొని నవ్వుకోండి. ఓకే ఫైన్. సి ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కానీ మనకి ఒక పాయింట్ ఆఫ్ థింగ్లో మనం ఆగిపోతున్నాము, ఏం చేయాలో తెలియట్లేదు, నేను ఎంత హార్డ్ వర్క్ చేసినా ముందుకు వెళ్ళట్లేదు అన్నప్పుడు యూ కెన్ టేక్ ఎనీ ఐడియాస్, యూ కెన్ టేక్ ఎనీ రిఫరెన్స్. ఓకే, సో ఆ పరంగా కూడా మీరు ఏఐని యూస్ చేసుకోవడం అనేది మనకి టైం సేవ్ అవుతుంది, నాలెడ్జ్ ఇంకా బెటర్గా మనం పెంచుకోవడానికి యూస్ చేయొచ్చు. బట్ నువ్వు ఏ రకంగా యూస్ చేస్తున్నావు, ఎంత లిమిట్లో యూస్ చేస్తున్నావు అనేది ఇట్స్ డిపెండ్స్ అండ్ యూ హ్యావ్ టు గివ్ ప్రాపర్ ప్రాంప్ట్, ప్రాపర్ ఇన్పుట్. దట్స్ ద మేజర్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది ఇన్ యువర్ అవుట్పుట్ ఆర్ రిజల్ట్. ఛాలెంజెస్ ఆఫ్ ఏఐ అలాంగ్ విత్ అడ్వాంటేజెస్, ఏఐ ఆల్సో హ్యాస్ సమ్ ఛాలెంజెస్ ఆర్ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు నీకు ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి ఈ బ్యాంక్ అకౌంట్లో ఎంత డబ్బులు ఉన్నాయో చెప్పు,
లేదా ఈ ఆధార్ కార్డు వల్ల ఈ ఆధార్ కార్డు ఇంకా నా ఫోటో చేంజ్ చెయ్యి, ఆధార్ కార్డులో నా ఫోటో చేంజ్ చెయ్యి, లేదా ఆధార్ కార్డులో ఏ డీటెయిల్స్ అయితే ఉన్నాయో ఆ డీటెయిల్స్ వేరే వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చి ఆధార్ కార్డు రెడీ చేసి నాకు ఇవ్వు, ఒరిజినల్ ఆధార్ కార్డు ఇవ్వు, ఇలాంటి స్టూపిడ్ థింగ్స్ అనేది చెయ్యకండి. అది మీకు మేజర్ ప్రాబ్లమ్స్ ని తీసుకొస్తుంది. ఐఎమ్ టెలింగ్ యూ గైస్. నేను ఈ ఇన్ఫర్మేషన్ ఇంతకు ముందు క్లాస్ లో కూడా చెప్పాను. ఐ సా వన్ వీడియో ఇన్ యూట్యూబ్, వన్ యూట్యూబర్, పాపులర్ యూట్యూబర్, నేను ఆ పేరు చెప్పను, బట్ ఐ గోట్ రిమెంబర్. నేను ఆ పర్సన్ పేరు చెప్పాలనుకోవట్లేదు. నేను ఆ పర్సన్ వీడియో చూసాను అనమాట. సో తనకు ఒక నేమ్ ఇచ్చి, ఐ థింక్ ఒక యాక్టర్ ఆధార్ కార్డ్ ప్రిపేర్ చేశాడు తను. సో ఇట్స్ లైక్ ఒరిజినల్ ఆధార్ కార్డ్. అది ఎంతవరకు ఎన్ని స్కామ్స్ మనం అది చెయ్యొచ్చు, లైక్ ఎంతవరకు దారితీస్తుంది అనేది మీరు ఆలోచించండి. సో మీ పర్సనల్ లైఫ్ లో జరుగుతున్న విషయాలు కానీ, మీ పర్సనల్ థింగ్స్ కానీ, అడ్రసెస్ కానీ, లేదా బ్యాంక్ అకౌంట్స్ కానీ, ఫోన్ నెంబర్స్ కానీ, ఇలాగా కొన్ని ఇన్ఫర్మేషన్స్ అనేది ఇవ్వడం అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ రైట్. యూ హ్యావ్ టు థింక్ ట్వైస్ బిఫోర్ గివింగ్ ఎనీ ప్రాంప్ట్ టు ఏఐ టూల్స్. జస్ట్ రిమెంబర్, ఐఎమ్ టెలింగ్ యూ అగైన్, ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ నువ్వు ఇస్తున్నావు ఏఐ కంటే ఒక ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలనేది మనం ఆల్రెడీ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ క్లాస్లో విన్నాము, నేర్చుకున్నాము, ఇంప్లిమెంట్ కూడా చేసాము. సో ఒక ప్రాంప్ట్ నువ్వు ఇస్తున్నావు అంటే 1-2 సార్లు నువ్వు ఆలోచించి దెన్ సబ్మిట్ చేయి. ఓకే. అండ్ నెక్స్ట్, సమ్ టైమ్స్ నీకు ఇచ్చే డేటా అనేది కరెక్ట్గా అది ఇవ్వదు. అవుట్కమ్ అనేది ఒక 2+2 అది 4 అని ఇవ్వకపోవచ్చు. సమ్ టైమ్స్ అది 2+2 అది 2 2s are 4, ఆ 2+2 అది 4. ఏ రకంగా అది నీకు ఎడిషన్ ఇస్తుందా, లేదా సబ్స్క్రిప్షన్ లేదా సబ్ట్రాక్షన్ ఇస్తుందా, లేదా డివిజన్ ఇస్తుందా, లేదా వాట్ ఎవర్ ఇట్ మే బి, నీకు ఏ టైప్ ఆఫ్ థింగ్ ఇస్తుందా అనేది ఇట్స్ డిపెండ్స్ ఆన్ యువర్ ప్రాంప్ట్. అండ్ మోర్ ఓవర్ అది నీకు సమ్ టైమ్స్ కరెక్ట్ ఆన్సర్స్ ఇవ్వకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, సచిన్ టెండూల్కర్ మొబైల్ ఫోన్ నెంబర్ ఇమ్మంటే ఇస్తుందా? ఇవ్వదు. దానికి నచ్చింది ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది అనుకోండి, అది కరెక్ట్ అవుతుందా? సమ్ టైమ్స్ అవ్వదు. సో అది కరెక్టా రాంగా, లేదా రాంగా రైట్ అనేది మనకు తెలియాలంటే ఫస్ట్ వీ హ్యావ్ టు హ్యావ్ సమ్ నాలెడ్జ్ అనమాట. మనకి సమ్ నాలెడ్జ్ అనేది ఉండడం అనేది ఇంపార్టెంట్. సో దట్ ఏఐ ఇస్తున్న ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అది రైటా రాంగ్ అనేది మనం జడ్జ్ చేయగలము. అండ్ నువ్వు ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసినా సరే అది రైట్ అని చెప్పేస్తుంది, మిమ్మల్ని ఏమీ అనదు, మిమ్మల్ని తిట్టదు, కొట్టదు, చిరాకు పడదు. సో అలా అది ఏం అనట్లేదు కదా అని ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీరు బ్లైండ్గా అది ఇచ్చిన ప్రతి అవుట్కమ్ కూడా మీరు నమ్మడం అనేది ఇట్స్ లైక్ ఏ బ్లైండ్ ఫోల్ అనమాట. సో అలా ఎప్పుడు చేయకండి. అలా కాకుండా ఉండాలి, మీకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ రావాలంటే ఏం చేయాలనేది నేను ప్రాంప్ట్ ఇంజనీరింగ్ క్లాస్లో చెప్పాను. సో అది ఒకసారి రిఫర్ చేసుకోండి. ఎథికల్ కన్సర్న్ ఇన్ సమ్ ఇండస్ట్రీస్ అంటే కొన్ని వర్క్ పరంగా కానీ, కొన్ని బిజినెస్ పరంగా కానీ నువ్వు ఏదైనా డెవలప్ చేయాలనుకుంటున్నావు, లేదా నీ క్లయింట్కి నువ్వు డెవలప్ చేయాలనుకుంటున్నావు అన్నప్పుడు అసలు నువ్వు ఏ పరంగా అది గుర్తుపెట్టుకుంటుంది, ఏ పరంగా నీకు ఆన్సర్ ఇస్తుంది, దేన్ని బేస్ చేసుకొని నీకు సొల్యూషన్స్ ఇస్తుంది అనేది మాత్రం నువ్వు ఒకసారి ఐ మీన్ చెక్ చేసుకుంటూ ఉండడం అనేది ఇంపార్టెంట్. సో నువ్వు అది ఐ మీన్ కొన్ని ఫీచర్స్ కానీ, కొన్ని ఇన్ఫర్మేషన్స్ కానీ ఒక లిమిట్ వరకే నువ్వు ఏఐకి ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. అండ్ రెస్పాన్సిబుల్ యూజ్ ఆఫ్ ఏఐ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనం కాన్షియస్గా ఉండి మనం రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఏఐని యూజ్ చేసుకోవడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఐఎమ్ టెలింగ్ యూ. ఓకే. సో అండ్ నెక్స్ట్ వన్, ఫ్యూచర్ ఆఫ్ ఏఐ. అసలు ఏఐ అనేది మనకి ఫ్యూచర్ మొత్తం కూడా ఏఐ మీదే డిపెండ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. వీ కాన్ జడ్జ్ ఫ్యూచర్ అనేది మనం జడ్జ్ చేయలేము. బట్ యాజ్ ఆఫ్ మై నాలెడ్జ్, యాజ్ ఆఫ్ సోషల్ మీడియా, యాజ్ ఆఫ్ వరల్డ్ నౌ ఏఐ అనేది చాలా ఫాస్ట్గా బూమ్ అవుతుంది. సో మనకి ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ మన పిల్లలకి కూడా స్కూల్స్లో ఏఐ అనేది ఇంక్లూడ్ చేసేస్తున్నారు. చాలా బుక్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లో ఇంక్లూడ్ చేశారో లేదో ఐఎమ్ నాట్ ష్యూర్, బట్ ఐ సా వన్ స్టూడెంట్ బుక్ నియర్ బై మై హోమ్. దే ఆర్ గివింగ్ ఏఐకి సంబంధించిన సమ్ ఇన్ఫర్మేషన్, సమ్ క్లాస్ అనేది ఇంక్లూడ్ చేశారనమాట. ఆ అమ్మాయి ఏ క్లాస్ ఏంటి అనేది నేను చెప్పాలనుకోవట్లేదు, బట్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ షాకింగ్. ఐ వాజ్ షాక్. ఎందుకంటే ఆ అమ్మాయి చాలా చిన్న పాప, బట్ తనకి ఏఐని ఇంక్లూడ్ చేశారు తన ఎడ్యుకేషన్లో. జస్ట్ ఇమాజిన్, ఆలోచించండి మీరే. ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కేర్ కానీ, బిజినెస్ కానీ, మార్కెటింగ్, బ్యాంకింగ్, ట్రాన్స్పోర్టేషన్స్, ఎంటర్టైన్మెంట్, వాట్ ఎవర్ ఇట్ మే బి, అన్ని రకాలుగా మనం ఏఐని కానీ యూజ్ చేస్తే ఇంకా మంచి గ్రోత్ అనేది వస్తుంది. ఇంకా మంచిగా మనం యూజ్ చేయడానికి కూడా ఒక స్కోప్ రావాలి అంటే ఫస్ట్ మనం చాలా కాన్షియస్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ పరంగా ఎలా యూజ్ చేస్తున్నామంటే ఇప్పుడు చాలా వరకు ఈవెన్ టీవీలో మీరు యాడ్స్ కూడా చూడండి. సమ్ అప్లికేషన్స్, కొన్ని షాపింగ్ అప్లికేషన్స్ ఏఐ వీడియోస్ని యూజ్ చేసుకునే యాడ్స్ ఇస్తున్నాయి.
మీరు బాగా అబ్జర్వ్ చేయండి, లేదా క్లాస్ అయిపోయిన తర్వాత టీవీలో వచ్చే యాడ్స్ కూడా చూడండి. ఏఐని చాలా వరకు యూజ్ చేసి ఎంటర్టైన్మెంట్కి సంబంధించి కానీ ఒక మార్కెటింగ్ అంటే ఒక యాడ్ ఇవ్వడానికైనా సరే, ఒక బ్యాంకింగ్ అంటే మనం ఒక బ్యాంక్ అప్లికేషన్స్ని లేదా బ్యాంక్ సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా సరే, లేదా ఇప్పుడు కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి, కొన్ని బ్యాంక్స్ ఉన్నాయి, అవి కూడా ఏఐని యూజ్ చేసుకొని మనకు ఒక పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ రావాలి అంటే టైం సేవింగ్ అనేది ఎక్కువ రావాలి, ప్రతి ఒక్క పీపుల్ కి కూడా ఇన్ టైంలో ఇన్ఫర్మేషన్ అందాలి, లేదా ఒక మంచి క్వాలిటీ ఇన్ఫర్మేషన్స్ అందాలి అనే ఉద్దేశంతో ఏఐ అనేది చాలా వరకు అన్ని అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో ఏఐ అనేది యూజ్ చేస్తూనే ఉన్నాము, యూజ్ చేస్తూ ఉంటారు. ఇంకా స్టూడెంట్స్ కానీ, ప్రొఫెషనల్స్ కానీ, బిజినెస్ ఓనర్స్ కానీ, కంటెంట్ క్రియేటర్స్ కానీ, యూట్యూబర్స్ కానీ, ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, వాట్ నాట్, ఎవ్రీ వన్ ఈజ్ యూజింగ్ ఏఐ నవేడేస్. ఓకే, ఇక్కడ జస్ట్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు ఏదైతే మీకు అక్కడ పాయింట్స్ లా మెన్షన్ చేశానో ఆ పాయింట్స్ ని ఇంకొంచెం క్లియర్ గా మీకు ఇక్కడ పెట్టాను. ఫ్రమ్ స్మార్ట్ ఫోన్స్ టు సోషల్ మీడియా, ఏఐ ఇస్ ఆల్రెడీ పార్ట్ ఆఫ్ అవర్ డైలీ లైఫ్స్. మనం ఆల్రెడీ చూస్తున్నాం కదా, మన డైలీ లైఫ్ లో మనం ఏఐ ఎంతవరకు యూజ్ చేసాము, ఎంతవరకు యూజ్ చేసి ఉన్నాము అనేది కూడా మనం ఆల్రెడీ అబ్జర్వ్ చేసి ఉన్నాం. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే అండర్స్టాండింగ్ ఏఐ ఇస్ నో లాంగర్ ఆప్షనల్, ఇట్ ఈస్ బికమింగ్ అండ్ ఎసెన్షియల్. అంటే అదొక కంపల్సరీ అయిపోయింది అనమాట. ఏని అర్థం చేసుకోవడం అనేది ఒక ఆప్షన్ కాదు. ఈవెన్ మన పిల్లలకైనా మనకైనా సరే అది అర్థం చేసుకుంటే చేసుకోండి, లేకపోతే లేదు అనేది ఒక ఆప్షనల్ కాదు, ఖచ్చితంగా అది నీడ్, అది అవసరం. ఏఐని అర్థం చేసుకొని దాని మీద మనం డిపెండ్ అవ్వడం అనేది సమ్ టైమ్స్ 99% అది అదొక అవసరం అయిపోయింది. ఏఐని అనేది మనం ఇంక్లూడ్ చేసుకోవడం మన డైలీ లైఫ్లో. ఓకే, అదొక ఆప్షన్ కింద పక్కన పెట్టద్దు. ద పీపుల్ హూ లెర్న్ హౌ టు యూజ్ ఏఐ ఎఫెక్టివ్లీ విల్ హ్యావ్ బెటర్ ఆపర్చునిటీస్ టు గ్రో, క్రియేట్, సాల్వ్ ప్రాబ్లమ్స్ అండ్ వర్క్ స్మార్టర్ ఇన్ ద డిజిటల్ వరల్డ్. చాలా మందికి ఏంటి అంటే ఈ ఏఐ టూల్స్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి ఒక అపోహ ఉందండి, ఏంటి అంటే ఈ ఏఐ కానీ, చాట్‌జిపిటి కానీ నాకెందుకు, నేనేం చదువుకోలేదు, నాకు అవసరం లేదు అని చాలా మందికి ఒక బ్లైండ్, ఒక బ్యాడ్ థింకింగ్ అయితే ఉందండి. అదైతే 100% అలా ఏమీ అనుకోకండి. ఎందుకంటే నవేడేస్ ఏఐ అనేది మనకి అర్థం చేసుకోవడం, నేర్చుకోవడం అనేది ఒక ఆప్షన్ కాదు, ఒక ఆప్షనల్ కాదు. ఇట్స్ 100% నీడ్ అండ్ ఎసెన్షియల్. ఐఎమ్ టెలింగ్ యూ అగైన్. ఏఐని కానీ ఎవరైతే ప్రాపర్ గా నేర్చుకొని యూజ్ చేస్తారో, వెదర్ ఇట్ ఈస్ ప్రొఫెషనల్ లైఫ్, వెదర్ ఇట్ ఈస్ పర్సనల్ లైఫ్, వెదర్ ఇట్ ఈస్ కిడ్స్ లైఫ్, ఓకే, వాళ్ళకి మాత్రమే బెటర్ ఆపర్చునిటీస్ వస్తాయి, గ్రో అవుతారు, క్రియేటివిటీ అనేది పెరుగుతుంది. అండ్ మీరు ఇంకేస్ యాజ్ ఎ ఫ్రీలాన్సర్ గా, ఎఫిలియేట్ మార్కెటర్ గా వర్క్ చేయాలనుకున్నా సరే మనకి ఇంకా బెటర్ లైఫ్ వస్తుంది. మంత్లీ 30,000 40,000 ఎర్న్ చేసిన దగ్గర ఇంకొక 60,000 90,000 కూడా మనం మంత్లీ ఎర్న్ చేయడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది అనమాట. Am I clear here? Till here? May I know in chat box all of you? Clear ఆ? క్లియర్ అండి. చాట్ ఓపెన్ అవ్వదు. చాట్ ఓపెన్ అవ్వట్లేదా? అవునండి. స్లోగానే చెప్తున్నానా? అర్థమవుతుంది కదా? ఫాస్ట్ గా ఎక్కడ వెళ్ళలేదు కదా? ఓకే, ఫైన్, థ్యాంక్ యూ. క్లియర్ అండి, అర్థమవుతుంది. ఓకే, సో ఫైనలీ ఇక్కడ వరకు అయితే నేను ఎపిసోడ్ 1 కంప్లీట్ చేశాను. ఇక్కడ వరకు, సో ఎపిసోడ్ 1 అయితే ఇక్కడ వరకు నేను కంప్లీట్ చేస్తాను. మాక్సిమం 24 అవర్స్ ఆర్ 48 అవర్స్ లో నేను మీకు రికార్డింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ వరకు అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ లేవండి, అర్థమైంది. అర్థమైందా? క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఎస్. హౌ వాజ్ ద సెషన్? ఓకే, చాలా బాగుందండి, ఇన్ఫర్మేటివ్, చాలా. ఇన్ఫర్మేటివ్. ఓకే, నైస్ నైస్, థ్యాంక్ యూ. ఓకే, క్లియర్. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్ 2 అనేది నేను మండే కానీ సండే కానీ తీసుకుంటాను. ఎందుకంటే రేపు డౌట్స్ క్లారిఫికేషన్ సెషన్ అనేది నేను తీసుకోవాలనుకుంటున్నాను. సో డౌట్స్ క్లారిఫికేషన్ సెషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఎపిసోడ్ 2 తీసుకుంటాను. ఓకే.